జలంధరపల్లి గ్రామంలో ఉండే సుదర్శన్ది పేద రైతు కుటుంబం. ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ భార్య అర్చనని, కూతుర్లు లలితా లావణ్యని చూసుకుంటూ ఉంటాడు. చీకటి పడుతోంది. బయట ఆడుకుని ఇంటికి వస్తూ ఉంటారు అక్క చెల్లెళ్ళు లలిత, లావణ్య. ఇప్పుడు చూడు చీకటడింది. ఈ టైం వరకు మనం ఆడుకుంటూ ఉంటే మన వాళ్ళు మనల్ని రేపు నుంచి బయటికి పంపించరే. అబ్బా అక్క, నువ్వు కంగారడుకో, ఏం కాదులే అక్క. అయినా ఇప్పుడు టైం రాత్రి 10 కూడా కాలేదు, జస్ట్ చీకటి పడింది. అంటే 6 or 7 అయి ఉంటుంది అని ఇద్దరక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడు లావణ్యకి కమ్మని వాసన ముక్కుకి తగులుతుంది. ఆహా అక్క, ఎవరో వేడివేడి చపాతీ మీద నెయ్యేసి కాలుస్తున్నట్టున్నారే. కమ్మన వాసన అదిరిపోయింది, ఉండు అని సడన్గా ఆగిపోతుంది లావణ్య. ఆ వాసన వస్తున్న వైపు చూస్తూ ఉండిపోతుంది. వాళ్ళకి కొద్ది దూరంలో ఇంటి బయట మంగమ్మ అనే మహిళ కట్టెల పొయ్యి మీద చపాతీలు గాలుస్తూ కనబడుతోంది. ఆ వాసనకి లావణ్య నోట్లో లాలాజలం గారుతూ ఉంటుంది. అక్క, నువ్వు ఇక్కడే ఉండు, ఎవరైనా వస్తున్నారేమో చూస్తుండు. నేను వెళ్ళి నీకు నాకు సరిపడా చపాతీలు తీసుకొస్తాను అని చెప్పి లావణ్య నిలబడిన చోటు నుంచి నెమ్మదిగా దిక్కులు చూస్తూ మంగమ్మ దగ్గరికి వెళ్తుంది. అక్కడ మంగమ్మ ముందుకు చూసుకుంటూ చపాతీలు గాలుస్తూ ఉంటుంది. వెనక నుంచి వచ్చిన లావణ్య నెమ్మదిగా ప్లేట్లో ఉన్న చపాతీల్ని తీసుకొని గబగబా అక్కడి నుంచి లలిత దగ్గరికి పరుగులు తీస్తూ వస్తుంది. ఇద్దరూ కలిసి వేడివేడి నెయ్యి చపాతీలు తింటూ ఉంటారు. అలా తింటూ ముందుకు వెళ్తూ ఉంటారు. చపాతీలు కాల్చుతున్న మంగమ్మకి ప్లేట్లో చపాతీలు కనబడవు. అలా తింటూ నడుచుకుంటూ వెళ్తున్న లలిత, లావణ్య ఇద్దరినీ మంగమ్మ చూస్తుంది. మీరాసు దర్శన కూతుర్లే కదా, చెప్తా మీ సంగతి మీ అమ్మకు చెప్తాను, ఆగండి అంటూ మంగమ్మ తిడుతూ ఉంటుంది. ఇది మరీ బాగుంది. మేము చపాతీలు కొనుక్కొని తింటున్నామమ్మా. నువ్వు కాల్చే నెయ్యి చపాతీలని మేమెందుకు తింటాం చెప్పు. అమ్మ నా దొంగ అక్క చెల్లెళ్ళారా, నా చపాతీలు ఎత్తుకెళ్ళారని కానీ వాటి నేను నెయ్యితో కాల్చారని కానీ నేను చెప్పలేదు కదే. అయితే ఖచ్చితంగా మీరే ఆ పని చేసి ఉంటారు. మీ వెనకాలే మీ ఇంటికి వస్తున్నాను పదండే, ఈరోజు మీ అమ్మ చేతిలో మీకు ఉంటుంది అని మంగమ్మ తన ఇంటి నుంచి బయలుదేరి అలా ముందుకు నడుస్తూ ఉంటుంది. అది చూసిన ఆ తింగరి అక్క చెల్లెళ్ళిద్దరూ అక్కడి నుంచి పరుగున ఇంటికి వెళ్తారు. వీళ్ళని చూసిన అర్చన కంగారు పడుతూ ఉంటుంది. మా కోసం ఎవరైనా వస్తే మేము రాలేదని చెప్పి పంపించేయండి అని వాళ్ళిద్దరూ ఇంట్లోకి పరిగెడతారు. మంగమ్మ అక్కడికి వస్తుంది. అర్చనతో వాదన చేస్తుంది. కోపంగా అరుస్తుంది, గట్టిగా తిడుతుంది. అర్చన ఎంత సముదాయించినా మంగమ్మ శాంతించకుండా తిడుతూనే ఉంటుంది. గుమ్మం చాటుకి ఉండి అక్క చెల్లెలిద్దరూ చూస్తూ ఉంటారు. మంగమ్మతో ఇబ్బంది పడుతున్న తల్లిని చూసి వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో పొలం నుంచి జున్ను తీసుకుని ఇంటికి వస్తాడు సుదర్శన్. సుదర్శన్ రాకను గమనించిన మంగమ్మ మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుదర్శన్ మంగమ్మని చూస్తాడు కానీ ఏమీ అండు. మంగమ్మ కూడా అంతే, సుదర్శన్ని చూసుకుంటూ గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుదర్శన్ ఇంటికి వచ్చి జున్ను డబ్బాను భార్య అర్చనకిస్తాడు. అర్చన ఆ డబ్బాను తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది. తల్లి నలుగురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలోపే సుదర్శన్ అక్క భవానీ అక్కడికి వస్తుంది. అక్క, ఎప్పుడు బయలుదేరావు? ఇంత రాత్రేలైంది. పొద్దున్నే బయలుదేరానురా, ఉన్న పనులను చూసుకొని వచ్చేసరికి ఇదిగో ఈ ఏలైంది. కోడలు లేరు. లోపలికి వెళ్దాం పదక్క. సుదర్శన్, భవానీ ఇద్దరూ కలిసి ఇంట్లోకొస్తారు. లలిత చూసి సంతోషంగా అత్తయ్యని పలకరిస్తుంది. అత్తయ్యా అంటూ పరుగున వచ్చి వాటేసుకుంటుంది. లావణ్య మాత్రం జున్ను తింటూనే హాయిగా ఎంజాయ్ చేస్తూ చెయ్యూపుతూ ఉంటుంది. అది చూసిన భవానీ నవ్వుతుంది. అర్చనా, భవానీ ఆత్మీయంగా పలకరించుకుంటారు. అందరూ కలిసి బయట మంచంలో కూర్చుంటారు. తమ్ముడు, ఎలాగో పిల్లలకి ఇప్పుడు సెలవులే కదరా, నాతో పాటు తీసుకెళ్తాను. కొన్నాళ్ళు నా దగ్గర ఉంటారులే. అయ్యో అక్క, నువ్వెళ్ళని భరించలేవే బాబా. కూతుళ్ళ ఇల్లు అల్లరి దెయ్యాలు, వీళ్ళిద్దరు తింగరక్క చెల్లెలే బాబా. ఆ చిన్నదైతే మరీను, దాని అల్లరి అది చేసే తింగర పనులు భరించడం అంత సులభం కాదక్క. మమ్మల్ని ఇక్కడ ముప్పు తిప్పలు ఎట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చేస్తున్నారనుకో వీళ్ళిద్దరు కలిసిని. మంచిదే కదా నాన్న, మనకు వర్షాలు పడినప్పుడు ఏం కాదు. ఎలాగో నీ కడుపులో 3 చెరువులు నీళ్లున్నాయి కదా, ఆడితోనే మనం హాయిగా పొలం పనులు కూడా చేసేసుకోవచ్చు. దేవుని వర్షాలు పడలేదని తిట్టుకోము. విన్నావా అక్క, నీ చిన్నకోళ్ళు సమాధానం ఇదొకటే కాదక్క. ఇలా లేచినప్పటి నుంచి తిరిగి పడుకునేదాకా ఒక్క ఆట ఆడేసుకుంటుంది అనుకో మమ్మల్ని. ఆ ఆట పేరు కూడా చెప్పినానా, మరి అత్తయ్యకి అర్థం కావాలి కదా.
ఏంటే నేను ఇక్కడ ఉండగానే మా తమ్ముడిని అలా ఆట పట్టిస్తున్నారు? అప్పుడే కదా మేమంటే నీకు తెలిసేది. చాలే పెద్ద బడాయిలు పోతున్నారు. మాకు అలవాటు అయిపోయింది అక్క వీళ్ళిద్దరితోని. తీసుకెళ్ళి కొత్తగా నీకు తలనొప్పి ఎందుకు? పైగా బావగారు ఎప్పుడు చూసినా వర్కు వర్కు అంటూ ఉంటాడా? పిల్లలు చేసే అల్లరి వల్ల బావ పనికి ఇబ్బంది ఏర్పడుతుంది అక్క. వద్దులే. మీ బావగారే మరి దగ్గరుండి తీసుకురమ్మన్నారా తమ్ముడు? కావాలంటే మీ బావగారితో మాట్లాడు. అయినా నాకు కొంతకాలం జండుబాం ఖర్చు మిగులుతానంటే నేను మాత్రం ఎందుకు వద్దంటాను చెప్పక్క. రేపు వెళ్ళేటప్పుడు అట్టుకెళ్ళు. ఆ మాట విని అందరూ సంతోషపడతారు. ఇక ఆ రోజు రాత్రి అందరూ కింద పడుకుంటారు. భవానీ మేనత్త కావడంతో ఆమెకు ఇరుపక్కల ఇద్దరు మేనకోడళ్ళు పడుకుంటారు. ఒక అర్ధరాత్రి వేళ భవానీకి మెలకు వస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి లలిత కాళ్ళు భవానీ ఎదపై ఉంటాయి. లావణ్య చేతులు భవానీ కాళ్ల మీద ఉంటాయి. నిద్రలో బాగా దొర్లుతారనుకుంటా అనుకుని తన మేనకోడళ్ళని సరిగా వేసుకుని మళ్ళీ పడుకుంటుంది. ఇక మరుసటి రోజు టౌన్లో భవానీ ఇల్లు. తన మేనకోడల్ని తీసుకుని ఇంటికొస్తుంది. అది పెద్ద ఇల్లు. ఇంటి ముందు పెద్ద లాన్, ఆడుకోవడానికి సరిపడా ప్లేస్ ఉంటుంది. అది లలితకి లావణ్యకి చాలా బాగా నచ్చుతుంది. ఆఫీస్కి వెళ్తూ మామయ్య హర్షవర్ధన్ పిల్లలతో ఇలా అంటాడు. మేనకోడల్లో బాగున్నారా? మావయ్య నమస్తే మావయ్య. బాగున్నా మేము, మీరు బాగున్నారా? అయ్యో అక్క, బాగున్నాడు కాబట్టే కదా మావయ్య మనల్ని పలకరించాడు, లేకపోతే మంచం మీద పడుకున్నాడు కదా. లావణ్య మాటకి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు హర్షవర్ధన్కి. సైలెంట్గా నోటి మీద వేలేసుకొని అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అత్తయ్య బావలేరా? ఇద్దరిలో ఒక్కరు కూడా కనబడట్లేదేటి? మనం వస్తున్నాం కదక్క, మంచి దెబ్బలకి బాడీ షేపులు మారకుండా ఉండాలని దాచిపెట్టినట్టుంది మన మేనత్త భవానీ గారు. అబ్బో అంతలేదే కోడల పిల్ల. వాళ్ళు అమ్మమ్మ ఊరికి వెళ్ళారు. ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఫోన్ చేసి చెప్తానులే. 2-3 రోజుల్లో వచ్చేస్తారు. నా కొడుకుల ముందు మీ తింగిరాశాలు అల్లరి చేష్టలు ఏం కుదరవే. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అలా ఆ రోజు గడిచిపోతుంది. తెల్లారిన రోజు లలిత ముగ్గు పట్టుకొని ఇంటి ముందున్న వరండాలో ముగ్గు వేయడానికి చూస్తూ ఉంటుంది. ఇక్కడ ముగ్గు వేస్తే చూడటానికి బాగుండదంటూ లావణ్య జగ్గులో నీళ్లు పట్టుకుని సిద్ధంగా ఉంటుంది. లలిత ముగ్గు వేస్తుంది. లావణ్య నీళ్లు జల్లుతూ ఉంటుంది. ఇద్దరి అల్లరి విని గబగబా వంటగదిలో నుంచి బయటకొస్తుంది భవానీ. చూడత్తయ్య, ఇక్కడ ముగ్గేస్తే బాగుందని ముగ్గేస్తుంటే లావణ్య నీళ్ళు పోస్తుంది. ఇంత మంచి బండలపైన నీ ముగ్గు అవసరమా చెప్పు? ఏం వద్దులే. ఇద్దరు అక్క చెల్లెళ్ళు వాదన చేసుకుంటూ ఉంటారు. భవానీ ఆ వాదన వినలేక చెవులు మూసుకుంటుంది. దాంతో వంటగదిలో పొయ్యి మీదున్న దోశ కాస్త నల్లగా మాడిపోతుంది. ఇక ఒక రోజున పాల వ్యాపారం చేసే పక్కింటి సుజాత నీళ్లు కలిపిన పాలకుండని ఎత్తుకుని ముందుకు వెళ్తూ ఉంటుంది. అది చూస్తారు లావణ్య, లలిత. చిన్న రాయి తీసుకుని ఆ కుండకి రంధ్రం పెడతారు. దాంతో ఆ కుండలోని నీళ్ల పాలు నేల మీద పడుతూ ఉంటాయి. అది చూసి లావణ్య నవ్వుకుంటూ ఉంటుంది. దాంతో సుజాత భవానీ ఇంటి మీదకి గొడవకొస్తుంది. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉంటుంది సుజాత. మరి స్కూల్ పిల్లలకు తాగించే పిండి పాలల్లో 2 బిందెలు నీళ్లు కలిపింది. అది నాకు నచ్చలేదు, అందుకే అలా చేశాను నేను. లావణ్య చేసిన తప్పుకి ఫలితంగా భవానీ 5,000 రూపాయలు వదులుకోవాల్సి వస్తుంది. దాంతో భవానీ తన మేనకోడలిని తిడుతుంది. ఇక లావణ్య, లలిత ఇద్దరి ముఖాలు వాడిపోతాయి. ఇష్టమైన కూరలు చేయగానే అన్నీ మర్చిపోయి హాయిగా తిని భవానీతో బెడ్ మీద పడుకుంటారు. అర్ధరాత్రి వేళ లావణ్య నిద్రలో కలవరిస్తూ పక్కింటి సుజాతను తంతున్నట్టుగా అనుకుంటూ ఉంటుంది. ఎంత ధైర్యం ఉంటే మా మీద మా అత్తయ్యకి చెప్పి నన్ను తిట్టిస్తావే నువ్వు? ఇప్పుడు చూడు నీ సంగతి అంటూ లావణ్య గట్టిగా ఒక తన్ను తంతుంది. అంతే, భవానీ బెడ్ మీద నుంచి గట్టిగా అరుస్తూ ధనేల్మంది కింద పడుతుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి హర్షవర్ధన్, లలిత ఇద్దరూ నిద్రలేస్తారు. భవానీ కోపంగా లావణ్యం చూస్తూ ఉంటుంది. సారీ అత్తయ్య అంటూ ముఖం చిన్నబుచ్చుకుంటుంది లావణ్య. అప్పుడు వెంటనే భవానీకి వచ్చిన కోపం కాస్త ఎగిరిపోతుంది. వెంటనే భవానీ లావణ్య దగ్గరికి తీసుకుంటుంది. రేపు పిల్లల్ని తమ్ముడింటి దగ్గర వదిలేసి రావాలి. ఏళ్ళను భరించడం నా వల్ల కాదు. కోడల్లా వీళ్ళు? వామ్మో, కాదు కాదు, నాకు కొరువు పెట్టడానికి నేను తెచ్చుకున్న చెచ్చర పిడుగులు అనుకుని ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా బెడ్ మీదనే కూర్చుని ఉంటుంది భవానీ. తెల్లవారుతుంది. భవానీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటుంది. నిద్రలేచిన లలిత, లావణ్య ఇద్దరూ భవానీ దగ్గరికి వస్తారు. అత్తయ్య మామే లేచిపోయాడా?
మావయ్య లేచిపోవడం ఏంటే? నా ఉద్దేశం మావయ్య మంచం మీద లేడు, అందుకే లేచి ఆఫీస్కి వెళ్ళిపోయాడా అని అంటున్నాను. లేదు, వాకింగ్కి వెళ్ళారు. అత్తయ్య, ఈరోజు ఏం కూర వండుతారు? కళ్ళు కనబడట్లేదా? అత్తయ్య ఉల్లిపాయలు కట్ చేస్తుంది, అంటే ఉల్లితో ఏదో స్పెషల్ చేయబోతుంది. అత్తయ్య, నాకివ్వు, నేను కట్ చేస్తాను. మీరు వెళ్ళి మరో పని చూసుకోండి. ఆ మాట విని లావణ్య తనలో ఇలా అనుకుంటుంది. వామ్మో, అక్క పనిచేస్తూ అత్తయ్య దగ్గర మంచి మార్కులు కొట్టేద్దాం అనుకుంటుంది. ఇంటి దగ్గర అమ్మ ఎంత ముత్తుకున్నా చేసేది కాదు, ఇప్పుడేమో అత్తయ్య దగ్గర చేస్తానంటుంది. ఈ ఛాన్స్ని నేను కూడా వదులుకోను అని అనుకుంటుంది లావణ్య. చెల్లి లావణ్యను గమనిస్తోంది లలిత. ఏమేం చెల్లి, అలా బొమ్మలా నిలబడి నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? ఏం లేదక్కా, నేను అనేలోపు నువ్వే అనేశావు. అత్తయ్య, నేను కట్ చేస్తాను, నువ్వు వెళ్ళి వేరే పనుంటే చూసుకో అత్తయ్య అని కట్ చేస్తున్న చేతిని పట్టుకుంటుంది లావణ్య. చెల్లికి సరిగ్గా కట్ చేయడం రాదత్తయ్య, నేను బాగా కట్ చేస్తాను. ఇంట్లో ఎప్పుడు ఉల్లిపాయలు కట్ చేయమని అమ్మ నాకే చెప్పేది అంటూ మరొక చేతిని లలిత పట్టుకుంటుంది. అత్తయ్య, నేను కట్ చేస్తాను అత్తయ్య. లేదు, నేను కట్ చేస్తాను అత్తయ్య అంటూ భవానీకి ఉన్న 2 చేతుల్ని పట్టుకుని ఇద్దరు తింగరి మేనకోడళ్ళు చెరొక్క దిక్కు లాగుతూ ఉంటారు. నేనంటే నేను ఉల్లిపాయలు కట్ చేస్తానని గొడవ పడుతూ ఉంటారు. నేను పెద్దదాన్ని, ముందుగా నేనే కట్ చేస్తాను. లేదు, నేను చిన్నదాన్ని, నేనే కట్ చేయాలి, చేస్తాను. అలా ఇద్దరూ భవానీని అటూ ఇటూ లాగుతూ గొడవ పడుతూ ఉంటారు. అది చూసి భవానీ భరించలేక గట్టిగా అరుస్తుంది. ముందుగా నన్ను చెరొక దిక్కు లాగడం ఆపండే, నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు తీరిగా గొడవ పడవచ్చు. అలా అనగానే అత్తయ్యకు కోపం వచ్చినట్టుందని ఇద్దరూ చేతులు వదిలిపెట్టేస్తారు. దాంతో భవానీ ఉల్లిపాయలను వాళ్ల కోసం వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి వెంటనే లావణ్య అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటుంది. లలిత కోపంగా చూస్తుంది. లావణ్యేమో పకపక నవ్వుతుంది. దాంతో లలిత లావణ్య తలమీద కొట్టి అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోబోతూ ఉంటుంది. లావణ్య టేబుల్ మీదున్న ఉల్లిపాయను తీసుకుని విసిరేస్తోంది. అది వేగంగా వెళ్ళి లలితకు తగులుతుంది. నన్నే ఉల్లిపాయతో కొడతావే, ఇప్పుడు చూడు నిన్ను అంటూ ఫ్రిజ్ తెరిచి అందులో నుంచి టమాటాల కవర్ తీసి అందులో నుంచి ఒక టమాటా తీసి లావణ్య మీదకి విసురుతోంది. ఆ టొమాటో వెళ్ళి లావణ్యకు తగులుతుంది. నన్ను టమాటోతో కొడతావా, ఇప్పుడు చూడు అంటూ మరొక ఉల్లిపాయ తీసుకుని గట్టిగా విసురుతుంది. అది చూసి లలిత కూడా మరొక టమాటో విసురుతుంది. ఉల్లిపాయ వచ్చి లలితకు తగులుతుంది. టమాటా వెళ్ళి లావణ్యకు తగులుతుంది. అలా భవానీ తింగరి మేనకోడలిద్దరూ హాల్ అంతా ఉల్లిపాయలు టొమాటోలతో నింపేస్తారు. వంటగదిలో వంట చేసుకుంటున్న భవానీ టమాటాల కోసం ఫ్రిజ్ తెరిచి చూస్తుంది. అందులోనేమో టమాటాలుండవు. కిందకి చూస్తుంది. నేల మీద టమాటాలు ఉల్లిపాయలు కనబడతాయి. అప్పుడు లావణ్యం చూస్తుంది. లావణ్య దగ్గర ఉండాల్సిన ఉల్లిపాయలు ఉండవు. దాంతో భవానీకి ఇంకా కోపం వచ్చేస్తోంది. ఏంటే ఇది, ఇల్లు అనుకుంటున్నారా మార్కెట్ అనుకుంటున్నారా ఇలా చేశారు? అవతల మీ మావయ్యకి ఆఫీస్కి ఆలస్యం అవుతుంది. ఇప్పుడు నేను కూర ఏం చెయ్యాలి? మిమ్మల్ని నమ్మి మీకు పని చెప్పినందుకు నన్ను నేను నా చెప్పుతో కొట్టుకోవాలి. అది కాదత్తయ్యా. భవానీ ఏమీ మాట్లాడకుండా కోపంగా అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. లావణ్య లలిత ఇద్దరూ సోఫాలో కూర్చుంటారు. తమ్ముడు వీళ్ళ గురించి చెప్తుంటే ఏమో అనుకున్నాను. వామ్మో, తమ్ముడు చెప్పినట్టుగా మా తమ్ముడిని 3 చెరువులు నీళ్లు తాగించొచ్చు. కూతుళ్ళా వీళ్ళు? కాదు బాబోయ్, కాదు, కోరివి దెయ్యాలు అనుకుంటూ భవానీ వంట చేస్తూ ఉంటుంది. ఇంతలో హాల్లో ఉన్న సెల్ ఫోన్ రింగ్ అవటం వినబడుతోంది. వెంటనే గట్టిగా భవానీ ఇలా అంటుంది. లలిత, లావణ్య, ఆ ఫోన్ చూడండి. అలాగే అత్తయ్యా అని చెప్పి లలిత లావణ్య ఇద్దరూ కలిసి సెల్ ఫోన్ దగ్గరికి వస్తారు. లలిత సెల్ ఫోన్ తీసుకుని రిసీవ్ బటన్ నొక్కుతుంది. అవతల వాళ్ళ నాన్న సుదర్శన్. ఆ విషయం తెలియని లావణ్య ఇలా అంటుంది. అక్క, ఏం చేస్తున్నావు? మనకు అత్తయ్య ఏం చెప్పింది? ఫోన్ చూడమంది, అంతేకాని రిసీవ్ చేసుకుని మాట్లాడమని చెప్పలేదు కదా. చూడమంటే మాట్లాడమని అర్థం చెల్లి. నేను ఒప్పుకోనక్క. అప్పుడు మనకు అత్తయ్య ఫోన్లో ఎవరో కనుక్కోండి అని చెప్పేది, కానీ అలా చెప్పలేదుగా. ఫోన్ చూడమన్నారు, అందుకని మనం చూస్తూ ఉండాలి. ఇక అవతల కూతుర్ల మాటలు వింటున్న సుదర్శన్ ఇలా అనుకుంటాడు. హలో హలో, అరే పిల్లలో, నేనరా మీ నాన్ని, మాట్లాడండి.
మీతో మాట్లాడాకే కదా ఫోన్ చేశాను, మాట్లాడరేటి? అంటూ ఉంటాడు సుదర్శన్. కానీ లావణ్య, లలిత మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తారు. ఇక ఇద్దరూ ఆ సెల్ ఫోన్ దగ్గరే నిలబడి చూస్తూ ఉంటారు. ఇంతలో మళ్ళీ సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. లలిత, లావణ్య అలా చూస్తూ ఉంటారు. ఆ సౌండ్ విని కిచెన్లో నుంచి చేతిలో గరిట పట్టుకొని అలాగే సెల్ ఫోన్ దగ్గరికి వస్తుంది భవానీ. ఫోన్ మోగుతుంటే చెవులు వినబడట్లేదా? వినిపిస్తున్నాయి అత్తయ్య, మీరు చూడమన్నారు కదా, అందుకే నేను అక్క ఇద్దరం కలిసి చూస్తున్నాం. ఆ మాటకి భవానీకి ఏడవాలో నవ్వాలో అర్థం కాదు. చేతిలో ఉన్న గరిటెతో తల మీద కొట్టుకుంటుంది. ఇక రిసీవ్ బటన్ నొక్కుతుంది. హలో హలో అక్క, నేను తమ్ముని మాట్లాడుతున్నాను. తమ్ముడు, బాగున్నావా? మరదలు బాగుందా? మేం బాగానే ఉన్నాం అక్క. పిల్లలు ఎట్టా ఉన్నారు? నేను చెప్పడం ఎందుకు తమ్ముడు, ఇదిగో లలితకి ఫోన్ ఇస్తున్నాను, మాట్లాడు. అని చెప్పి సెల్ ఫోన్ లలితకిచ్చి వంటగదిలోకి వెళ్తుంది. లలిత ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. నాన్న, మేమిక్కడ బాగున్నాం. అత్తయ్య మామయ్య మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు నాన్న. సరిగానమ్మాయి, అత్తయ్యని మా ఆయని ఇబ్బంది పెట్టబాకండి. మా అయ్య పనిలో చాలా బిజీగా ఉంటాడు. వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టద్దు. కాకపోతే మీకు ఏదైనా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, అంతే. అత్తయ్య మరోటి చేసి పెట్టిద్ది. అలాగే నాన్న, ఇదిగో చెల్లి మాట్లాడుతుందంట. అని చెప్పి ఫోన్ లావణ్యకిస్తుంది లలిత. ఏం చేస్తున్నావురా లావణ్య? ఫోన్ మాట్లాడుతున్నాను నాన్న. మళ్ళీ మొదలెట్టావా? నేను అడుగుతుంది ఇప్పుడు కాదు, నేను ఫోన్ చేయకముందు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. నేను అక్క ఉల్లిపాయలు టమాటాలతో కొట్టేసుకున్నాం. అదేంటి, ఉల్లిపాయ టమాటాలకి ఏం కాలేదు కదా తల్లి? నాన్న, నువ్వు కూడా పంచలేస్తున్నావా? అమ్మలేదు. ఉంది, ఎత్తున్నానుండి మాట్లాడు. ఇక అర్చన, లావణ్య ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. తర్వాత లావణ్య ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో జాగింగ్కి వెళ్ళిన హర్షవర్ధన్ ఇంటికొస్తాడు. ఎక్కడికెళ్ళారు మామయ్య? గ్రౌండ్స్లో రౌండ్స్ వేయడానికి వెళ్ళానమ్మా. ఎన్ని రౌండ్లు వేశారు మరి? 10 రౌండ్లు వేశాను. మీరు చేసే తప్పు మామయ్య. అత్తయ్యకి తెలిస్తే ఎంత బాధపడతాను చెప్పండి. అయినా మాతో చెప్పించుకోవడం మీకు చిన్నతనంగా లేదా? ఉదయం లేచి రౌండ్లు వేయటంలో తప్పే ఉంది. అయినా నేను రోజు వెళ్తున్నాను. మీ అత్తయ్య ఏమీ అందో. మా అత్తయ్య అమాయకురాలు కాబట్టి మీ ఆటలు, మీ రౌండ్లు సాగుతున్నాయి. అవునా తల్లి, నువ్వు చెప్పే వరకు నాకు తెలీదులే మీ అత్త అమాయకురాలని. మీరు చాలా గ్రేట్ మావయ్య. మా నాన్న 2 రౌండ్లు వేసి పడిపోతాడు. మీరు 10 రౌండ్లు వేసినా ఏమాత్రం అటు ఇటు తోలకుండా జాగ్రత్తగా ఇంటికి వచ్చారు మావయ్య. ఏంటి, మీ నాన్న అలాగ రౌండ్లు వేయడానికి వెళ్తాడా? ఎక్కడికి వెళ్ళడం మావయ్య, ఇంటి దగ్గరే. కాకపోతే మీరు ఉదయం వేస్తున్నారు, మా నాన్న రాత్రికి వేస్తాడు. రాత్రికి వేయడం ఏంటి? అసలు నువ్వు ఏ రౌండ్ల గురించి మాట్లాడుతున్నావు? అదే మావయ్య, మీరందరూ 90, హాఫ్, ఫుల్ అంటుంటారు కదా, దాని గురించి మావయ్య. ఇక ఆ మాట విని పగలబడి నవ్వుతూ ఉంటాడు హర్షవర్ధన్. అక్క చెల్లెళ్ళిద్దరూ అయోమయంగా ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటారు. చంపేశారు కదే తల్లి. నేను అంటున్న రౌండ్లు మీ నాన్నేసే రౌండ్లు ఒకటి కాదు. నేను ఉదయమే పార్కుకి వెళ్ళి ఆ పార్కు చుట్టూ పరిగెడుతున్నాను. మీ నాన్న ఇంటికి వచ్చాక నొప్పులు మర్చిపోటాకి వేసే రౌండ్లు అవి, 90లు, హాఫ్లు. మాకు తెలుసు మావయ్య. కాకపోతే మేము తింగిరి మేనకోడలం కదా, అందుకే ఈ తమాషా. మీరు భయపడిపోయారు కదూ. హర్షవర్ధన్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతాడు. కిచెన్లో నుంచి భవానీ నవ్వుకుంటూ ఉంటుంది. భవానీ బాక్స్ కట్టి ఇస్తుంది. హర్షవర్ధన్ అది తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తింగరి మేనకోడలిద్దరూ రెడీ అవుతారు. సోఫాలో కూర్చుని టీవీ చూడాలి అనుకుంటారు. కానీ టీవీ పెట్టడానికి మాత్రం వాళ్ళిద్దరిలో ఎవరూ కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఒకరికొకరు నువ్వే పెట్టు, లేదు లేదు నువ్వే పెట్టు అంటూ గొడవ పడుతూ ఉంటారు. లల్లి, ఇప్పుడు టీవీ పెడతావా లేదా? ఏంటి బెదిరిస్తున్నావా? భయపెడుతున్నావా? లేదు లల్లి, బతిమాలుతున్నానే, వెళ్ళి కొంచెం టీవీ పెట్టచ్చు కదే. నువ్వు బతిమాలినా, నా కాళ్ళు మొక్కినా నేను టీవీ పెట్టనంటే పెట్టను, అర్థమైందా? నా కాళ్ళు మొక్కినా నేను టీవీ పెట్టను, ఇది గుర్తుపెట్టుకో. సరే, పెట్టుకుంటే పెట్టకపోతువే, అంతేకాని నా కాళ్ళు మొక్కినా అని ప్రత్యేకంగా అన్నిసార్లు ఎందుకు అంటున్నావే? నాకేం అర్థం కావట్లేదు. బుర్ర మోకాల్లో ఉంటే ఏం అర్థం అవుతుందిలే. వెళ్ళి నువ్వే పెట్టుకో టీవీ. నువ్వు మాత్రం బుర్ర అరికాళ్ళ కింద ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఇద్దరి మేనకోడళ్ల మాటలు కాస్త వాదనగా మారుతుంది. కోపాన్ని తీసుకొస్తాయి. అంతే, కోపంగా లావణ్య తన చేతిలో ఉన్న టీవీ రిమోట్ని విసిరేస్తుంది.
అది లలిత చూస్తుంది. నీకేనా కోపం వచ్చేది? నాకు కూడా వస్తుంది చూడు. నువ్వు టీవీ రిమోట్ పగలగొట్టావు కదా, ఇప్పుడు చూడు. అంటూ లేచి టీవీ దగ్గరికి వెళ్తుంది. సన్ డైరెక్ట్ టీవీ రిమోట్ తీసుకొచ్చి ఇంకొంచెం గట్టిగా నేల మీద కొడుతుంది లలిత. ఈ లేచేదేదో అప్పుడే లేస్తే ఇప్పుడు ఇద్దరం టీవీ చూస్తుండేవాళ్ళం కదా. పైగా 2 రిమోట్స్ పగిలిపోయేవి కావు. ఇప్పుడు అత్తకి ఏం చెప్దాం? అంతా నీ వల్లనే. నువ్వు అప్పుడే టీవీ ఆన్ చేసి అయిపోయేది. నేను మాత్రం నీ పేరే చెప్తానమ్మా అత్తకి. చెప్పు, ముందుగా టీవీ రిమోట్ గురించి అడగమని అత్తకి నేనే చెప్తాను. అప్పుడు మన ఇద్దరిలో ఎవరు ముందుగా రిమోట్ పగలగొట్టారో తెలుస్తుంది అని లావణ్య కోపంగా అంటుంది. సోఫాలో ఉన్న పిల్లోని తీసి నేల మీదకి విసిరి కొడుతుంది. ఇది చూసి లలిత మరొక పిల్లోని తీస్తుంది. తను కూడా గట్టిగా నేల మీద కొడుతుంది ఆ పిల్లోని. కోపంగా అటూ ఇటూ చూస్తున్న లావణ్యకి డైనింగ్ టేబుల్ మీద ఉన్న గాజు గ్లాసులు కనిపిస్తాయి. సోఫా దగ్గర నుంచి గబగబా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది లావణ్య. ఒక గ్లాసును తీసి బలంగా నేల మీద కొడుతుంది. నువ్వే కొడతావా? నా కొట్టడం రాదా? అంటూ లలిత కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఒక గ్లాస్ని తీసుకుంటుంది. నేల మీద గట్టిగా కొడుతుంది. ఇక ఆ విధంగా కోపంతో తింగరి మేనకోడలిద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని సామాన్లు పగలగొడుతూ ఉంటారు. అలా ఇంట్లో ఉన్న సామాన్లని పగలగొట్టి ఇద్దరక్క చెల్లెళ్ళు అలసిపోతారు. అప్పుడే స్నానం చేసుకుని రెడీ అయి వాళ్ళ దగ్గరికి వస్తుంది భవానీ. ఇల్లంతా చిందరవందరగా ఉండటం చూసి షాక్ అవుతుంది. వెంటనే తేరుకొని తన తింగరి మేనకోడలను చూస్తుంది. పగలగొట్టి కొట్టి అలసిపోతున్నారు, తాగడానికి నీళ్ళు తెమ్మంటారా? ఆ మాట విని గబుక్కున అర్థం చూస్తారు వాళ్ళిద్దరూ. ఇప్పుడేం తిడుతుందోనని ముఖాలు దించుకొని ఉంటారు. ఏమీ మాట్లాడకుండా తలదించుకొని ఉంటారు. మీరు పగలగొట్టినందుకు నాకేం బాధలేదు. వీటికి సరిపడా బిల్లును రెడీ చేసి మీ నాన్నకి పంపిస్తాను. తిరిగి మీ నాన్న డబ్బులు మాత్రమే పంపిస్తే మీరు ఎక్కడ ఉంటారు. ఆయన వస్తే మాత్రం మిమ్మల్ని పంపించేస్తాను. వద్దత్తా, మమ్మల్ని ఇంకా ఇంటికి పంపొద్దు. మేము ఇంకా చూడాల్సింది చాలా ఉన్నాయి కదా. సరే అయితే, మీరు ఈ పని చేశారు కదా, అందుకు మీకు పనిష్మెంట్ ఇస్తున్నాను. పనిష్మెంట్ అనగానే అక్కా చెల్లెళ్ళు కంగారు పడిపోతారు. ఏమి ఇవ్వబోతోందో అని ఆలోచిస్తూ ఉంటారు. ఎంత ఆలోచించినా వాళ్ళ చిన్న బుర్రలకి ఆ పనిష్మెంట్ ఏంటో అర్థం కాదు. ఇక ఈ పనిష్మెంట్ ఏంటో తెలుసుకునే వరకు తింగరి అక్కా చెల్లెళ్ళ మనసు కుదుట పడేలా ఉండదు. అత్తా, ఆ పనిష్మెంట్ ఏంటత్తా? నేను పనిష్మెంట్ అనగానే మీరేదో ఊహించుకొని ఉండే ఉంటారు కదా. ఆ ఊహించుకున్న దానిలో పనిష్మెంట్ ఉన్నదా లేదా నేను చెప్తాను. మీరు అనుకున్న పనిష్మెంట్ ఏంటో చెప్పండి. ఈ ఎండలో నిలబెట్టడం, గోడ కుర్చీ వేయించడం, చేతుల మీద కొట్టడం, ఒకరితో ఒకరు చెంపలపై కొట్టించడం, 100 బింగిలు చేయించడం, బరువైంది నడుము కట్టి స్కూల్ గ్రౌండ్స్లో 20 రౌండ్స్ పరిగెత్తాలి. ఓహో, మీరు చేస్తే ఇన్ని పనిష్మెంట్స్ ఇవ్వచ్చని బాగా గుర్తు చేశారే కోడల్లో. నిజంగానే మీరు తింగిరి మేనకోడలు అనిపించుకున్నారు. ఆ మాట విని అక్కా చెల్లెళ్ళిద్దరూ షాక్ అవుతారు. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఈ పనిష్మెంట్స్ నేను నోట్ చేసుకున్నానులే, కానీ ఇక మీదట మీరు ఒక చోట కుదుటిగా ఉండకపోయినా, చెప్పిన పని చెప్పినట్టుగా చేయకపోయినా ఈ పనిష్మెంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మీ మీద ప్రయోగిస్తాను. అప్పుడు మీరు కూడా ఎలా దారిలోకి రారో నేను చూస్తాను. మాకు ఏ దారో చెప్పకుండా దారిలోకి రావాలంటే ఎలాగత్తా? ఏ దారిలోకి రావాలో చెప్పత్తా, మేము వస్తామో రామో ఇప్పుడు తెలుస్తుందిగా. మేతే ఎంగరి యాక్టింగ్ చాలు చాలు. ఈ రోజు నడిచే పనిష్మెంటు ఏంటంటే నాతో పట్టరండి చూపిస్తాను అని మేనకోడలిద్దరిని తీసుకొని బిల్డింగ్ పైకి వస్తుంది. అక్కడ అన్ని పూల మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. చాలా పూల మొక్కలుంటాయి. వాటిని చూస్తారు మేనకోడళ్ళు. పూలు చాలా బాగున్నాయత్తా, ఈ పూల మొక్కలు మనయేనా? కాదు మేనకోడలా, పక్కింటాలయ్యి మన ఇంటి మీద పెట్టారు. నువ్వు నిజంగా తింగిరిదానివే. మన పూల మొక్కలు కాబట్టే మన ఇంటి మీద పెట్టారు. పక్కింటాలవి మన ఇంటి మీద ఎందుకు పెడతారు చెప్పు అని లలిత అది విని భవానీ ఇద్దరూ నవ్వుకుంటారు. లావణ్యం మూతి ముడుచుకుంటుంది. చూడండి కోడలో, ఈ మొక్కలన్నీ మనయే. మీకు నేను ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే కింది నుంచి నీళ్ళు తీసుకొచ్చి మొక్కలకు పోయాలి. అంతే కదత్తా, మేమిద్దరం కలిసి నీళ్ళు పోసేస్తాం. పోయడం అంటే పైపై నీళ్ళు పోయడం కాదే, మొక్కల వేర్లు తడవాలి. అలా పోయింది నీళ్లు. నేను బయటికి వెళ్తున్నాను, వచ్చేసరికి పూల మొక్కలన్నీ నేలతో తడిసిపోయి ఉండాలి మరి అని చెప్పి అక్కడి నుంచి భవానీ వెళ్ళిపోతుంది. ఇక చేసేదేమీ లేక అక్కా చెల్లెళ్ళు లావణ్య లలిత కలిసి బిల్డింగ్ మీద నుంచి కిందకి వస్తారు. బయట ఉన్న ట్యాప్ దగ్గర బకెట్లో నీళ్లు పట్టుకుని పైకెళ్తారు వాళ్ళిద్దరూ. మనం పని చేస్తామా లేదా అని అత్త మనకు టెస్ట్ పెట్టింది. మనం ఏంటో మన తెలివేంటో నిరూపించుకోలేదా అని తింగరి మేనకోడలిద్దరూ బకెట్తో కింద నుంచి నీళ్లు తీసుకొచ్చి పోస్తూ ఉంటారు.
పూల మొక్కలన్నీ నీళ్లతో తడిసిపోయి ఉంటాయి. నీళ్లన్నీ పూల మొక్కల కుండీల్లో నుంచి కిందకి జారుతూ పడుతూ ఉంటాయి. లల్లి నేల మొత్తం తడిసిపోయింది కదా, ఇంక చాలివే తీసే నీళ్ళు. లేదు లావణ్య, అత్తయ్య ఏమందో ఒకసారి గుర్తించుకో. నీళ్లు పోయడం పైపైనే కాదు, ఏర్లు కూడా తడవాలి అంది కదా. మరి మనకి ఎలా తెలుసుని చెప్పు, ఏర్లు తడిసాయా లేదా అని. అయ్యో లల్లి, నీకు కొంచెం కూడా బుర్రలేదు, మనకి ఎలా తెలుస్తుందో నీకు తెలీదా? అయితే నేను చెప్తా నేను, మనం ఒక చెట్టుని పీకి చూస్తే తెలుస్తుంది అని తింగరి మేనకోడలిద్దరూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక మొక్కని పీకి చూస్తారు. వేర్లు తడవకుండా ఆ మొక్క కనిపిస్తుంది. అప్పుడు వెంటనే ఆ మొక్కని బకెట్లో ముంచి తీస్తారు. అలా ఈ తింగరి మేనకోడలిద్దరూ ఒక్కొక్క పూల మొక్కను పీకి వేర్లు తడిచినాయా లేదా అని చూసుకుంటారు. బకెట్లో ముంచి పక్కన పెడుతూ ఉంటారు. లల్లి ఇప్పుడు చూడు, బయటికి వెళ్ళిన అత్త రాగానే మనం చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండదు, కావాలంటే మనకి ఏదైనా కొనిస్తుంది కూడా. అవును లావణ్య, నాకు కూడా అదే అనిపిస్తుంది. అత్త వచ్చే వరకు మనం ఇక్కడ ఉండడం ఎందుకు చెప్పు, కిందికి వెళ్ళిపోదామే. కిందికి వెళ్ళిపోతే ఎండకి మొక్కలు తడెండిపోతాయి లల్లి, అందుకే మనం నీళ్లు పోస్తూనే ఉండాలి. నువ్వు వెళ్ళి కొన్ని నీళ్లు తెచ్చి ఈ బకెట్లో పోయి నేను మగ్గుతో పూల మొక్కలకు నీళ్లు పోస్తాను. అబ్బా లావణ్య, నీ పప్పులు నా దగ్గర ఉడకవు. నేను మెట్లు దిగి ట్యాప్ దగ్గరికి వెళ్ళి బకెట్ నిండా నీళ్ళు పట్టుకుని వచ్చి పోతే నువ్వు ఎటు కదలకుండా ఇక్కడ నిలబడి నీళ్లు పోస్తుంటావా? నేను అందుకు ఒప్పుకోను అని మళ్ళీ ఆ మేనకోడలిద్దరూ గొడవపడుతూ ఉంటారు. ఒక గడ్డం ఉన్న వ్యక్తి తింగరి మేనకోడళ్ల ఫోటో పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. మొక్కలకి నీళ్లు పోయడం అయ్యాక ఏం చెయ్యాలో తెలియక లలిత లావణ్య ఇద్దరూ కలిసి బయట ఉన్న లాన్లో బాల్తో ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో ఒక డెలివరీ బాయ్ గేట్ దగ్గరికి వస్తాడు. భవానీ మేడం, భవానీ మేడం అని పిలుస్తూ ఉంటాడు ఆ డెలివరీ బాయ్. ఆ పిలుపులు విన్న లలిత లావణ్య ఇద్దరూ గేటు దగ్గరికి వస్తారు. భవానీ మేడం వాళ్ళ ఇల్లు ఇదేనా? అవును, ఇదే చెప్పండి. మా అత్త ఇంట్లో లేదు. పిల్లలు, ఈ ఇంటి నుంచి పిజ్జా ఆర్డర్ వచ్చింది, ఇదిగోండి ఇదే ఆ పిజ్జా, లోపలికి తీసుకెళ్ళి మీ పెద్దవాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఆ పిజ్జా ఇస్తాడు. ఇక అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు. తమ మేనత్త బయటికి వెళ్ళింది కాబట్టి తమ ఆకలి కోసం ఆలోచించి ఈ పిజ్జాను పంపి ఉంటుందని అనుకుంటారు లలిత లావణ్య. మనమంటే మన మేనత్తకి చాలా ప్రేమ కదా చెల్లి. అవునక్క, మన మేనత్త చాలా మంచిది. మనం పెద్దవాళ్ళమయ్యాక మనం మన మేనత్తని బాగా చూసుకోవాలి అని తమ మేనత్త భవానీని మెచ్చుకుంటూ పిజ్జా మొత్తం తినేస్తారు. పిజ్జా డెలివరీ ఇచ్చి వెళ్తున్న డెలివరీ బాయ్కి పిజ్జా ఇంకా డెలివరీ కాలేదని ఫోన్ వస్తుంది. అప్పుడే అతను అడ్రస్ చెక్ చేసుకుంటాడు. అది రాంగ్ అడ్రస్ అని తెలుస్తుంది. ఇక వెంటనే డెలివరీ బాయ్ కంగారు పడుతూ తింగరి మేనకోడలు లలిత లావణ్య దగ్గరికి వేగంగా వస్తాడు. అప్పటికే ఇద్దరూ కలిసి పిజ్జా మొత్తం తినేస్తారు. బాగుందని, భలే రుచిగా ఉందని మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలు, పిజ్జా తినేశారా? తినేసాం అంకుల్. మా మేనత్త ఇంకోటి ఇచ్చిరమ్మని పంపిందా? పంపించే ఉంటుంది లల్లి, లేకపోతే మళ్ళీ ఎందుకు వస్తాడు చెప్పు. అయినా అంకుల్ ముఖం చూస్తుంటే కంగారు కనిపిస్తుంది. ఎవరికో ఇవ్వాల్సింది మనకిచ్చినట్టున్నాడు లల్లి. అవును పిల్లలు, ఆర్డర్ ఇచ్చింది మీ ఇంట్లో వాళ్ళు కాదు, పక్కింటి వాళ్ళు ఇచ్చారంట. నాకు తెలియక నేను మీకు ఇచ్చేసాను. నా పిజ్జా నాకు ఇవ్వండి. వాళ్ళు నాకు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. డెలివరీ బాయ్ మాటలకి ముందుగా కంగారు పడతారు వాళ్ళిద్దరూ. ఆ తర్వాత తమ తప్పు లేదని అర్థం చేసుకుని అతనితో గట్టిగా మాట్లాడడం మొదలు పెడతారు. ఇది మరీ బాగుంది. మేమైనా నిన్ను పిలిచామా ఏంటి? లేదు మాకివ్వండానే లాక్కున్నావా? లేదు ఇవ్వకుంటే కొడతామని బెదిరించామా? లేదు మేమేం చేయనప్పుడు మేమెందుకు నీ పిజ్జా ఇవ్వాలి చెప్పు? తిన్నారు కదా, అందుకు నా పిజ్జా నాకు ఇవ్వండి అని అడుగుతున్నాను. చూడన్నా, అడ్రస్ కరెక్ట్గా చూసుకోకుండా ఇచ్చింది నువ్వు. నిజంగానే మా అత్త మా కోసమే పిజ్జాని ఆర్డర్ చేసి ఉంటుందని అనుకున్నాం, తినేసాం. తప్పు నీ దగ్గరే కదా జరిగింది. నువ్వు మా దగ్గరకు వచ్చి ఆ పిజ్జా ఇవ్వకుండా ఉంటే మేము తినేవాళ్ళం కాదు కదా. అందుకని తప్పు మొత్తం నీదే. మేము తిన్న పిజ్జా కావాలంటే బలవంతంగా వాంతులు చేసుకోవాలి. మరి అలా వచ్చిన దాన్ని కడిగి అతక పెట్టుకోమంటావా చెప్పు? చిచ్చి, అందుకని ఈ పిజ్జా చేసిన తప్పుకి శిక్ష అనుకుంటూ వెళ్ళిపోయి నీ పని నువ్వు సక్రమంగా చేసుకో. డబ్బులు ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేదే లేదు. ఇక వీళ్ళిద్దరూ ఏమీ మాట్లాడకుండా గేటు వేసుకుని లాన్లోకి వచ్చి ఆడుకుంటూ ఉంటారు. 2 గంటలు గడిచిన తర్వాత కూడా డెలివరీ బాయ్ అక్కడి నుంచి వెళ్లకుండా ఇంటి ముందే నిలబడి ఉంటాడు. ఇంతలోనే ఐస్ క్రీం బండివాడు వెళ్తూ ఉంటాడు. ఐస్ క్రీం అమ్మా, ఐస్ క్రీం, కూల్ ఐస్ క్రీం,
కేవలం 10 రూపాయలే అని అమ్ముకుంటూ వెళ్తూ ఉంటాడు. ఐస్ క్రీమ్ని చూడగానే తింగరక్క చెల్లెలకి తినాలి అనిపిస్తుంది. కానీ వాళ్ళ దగ్గరేమో డబ్బులు లేవు. ఇప్పట్లో వాళ్ళ మేనత్త వచ్చేలానూ లేదు. ఇక ఐస్ క్రీం బండివాడు మరింత గట్టిగా ఐస్ క్రీంలు అమ్ముతూ ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాడు. లావణ్య, మనం మన మేనత్త దగ్గరికి వచ్చేటప్పుడు డాడీ నీకేం డబ్బులు ఇవ్వలేదా? లేదక్కా, ఇవ్వలేదు. అయినా ఇప్పుడెందుకు అడుగుతున్నావక్క? ఏం లేదు లావణ్య, నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. కానీ మన దగ్గర డబ్బులు లేవు కదా. డబ్బులుంటే ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ తినేవాళ్ళం కదా. అయ్యో అక్క, డబ్బులు ఇచ్చి ఎవరైనా తింటారా? డబ్బులు ఇవ్వకుండా అతని దగ్గర ఐస్ క్రీములు మొత్తం తినేస్తాను. పందెం ఎంత? నువ్వేం చెప్తే నేను అది చేస్తాను చెల్లి. ఒకవేళ నువ్వు అలా చేయకపోతే నువ్వేం చేస్తావో అది కూడా చెప్పు. నువ్వు చెప్పినట్టు నేను వింటాను అని చెప్పి ఐస్ క్రీం బండివాడిని పిలుస్తుంది. ఇక ఆ ఐస్ క్రీం బండివాడు వాళ్ళ దగ్గరికి వస్తాడు. చెప్పండమ్మా, ఏ ఐస్ క్రీం కావాలి? ఫలానా అనేది ఏం లేదు ఐస్ క్రీమ్ అంకుల్. నేను కడుపారా తింటాను, ఎన్ని పడితే అని తింటాను. డబ్బులు లాస్ట్లో తీసుకోలే. ఇక ఆ మాట విని ఐస్ క్రీం బండివాడు ఎగిరి గంతేస్తాడు. సంబరంగా ఒక్కొక్క ఐస్ క్రీం ఇస్తూ ఉంటాడు. లావణ్య తింటూ ఉంటుంది. అలా గంట గడిచిపోతుంది. ఐస్ క్రీంలన్నీ అయిపోతాయి. దాంతో బండివాడు డబ్బులు ఇవ్వండి అని అడుగుతాడు. అక్క లలిత, నేనే గెలిచాను. ఇప్పుడు నేను ఏం చెప్పినా నువ్వు చేయాలి. డబ్బులు అడగడం తప్ప ఏం చెప్పినా చేస్తాను. తింగర్ మేనకోడలిద్దరూ డబ్బుల కోసం గొడవ పడుతూ ఉంటారు. అది చూసి పిజ్జా డెలివరీ బాయ్ నవ్వుకుంటూ ఉంటాడు. ఐస్ క్రీం వాడేమో అయోమయంగా చూస్తూ ఉంటాడు. ఇక ఐస్ క్రీం వాడు కూడా డెలివరీ బాయ్ పక్కనే నిలబడతాడు. మరొక 2 గంటలు గడుస్తాయి. అప్పుడు పానీపూరి అమ్మేవాడు వస్తాడు. వాడి దగ్గర కూడా ఉన్న పానీపూరి మొత్తం తినేస్తారు. డబ్బుల కోసం వాడు ఐస్ క్రీం బండి వాడి పక్కన నిలబడతాడు. మరొక 2 గంటల తర్వాత సైకిల్ మీద సమోసాలు అమ్ముతూ సమోసాల వాడు వస్తాడు. వాడి దగ్గర కూడా సమోసాలన్నింటినీ తినేస్తారు. వాడు పానీపూరి బండివాడి పక్కన నిలబడతాడు. సాయంత్రం అవుతుంది. బయటకు వెళ్ళిన భవానీ, హర్షవర్ధన్ ఇద్దరూ ఇంటికొస్తారు. తమ ఇంటి ముందు నిలబడి ఉన్న వాళ్ళని చూసి షాక్ అవుతారు. భవానీ, ఎవరు వీళ్ళంతా? నాకు మాత్రం ఏం తెలుసండి. వాళ్ళ అవతారాలు చూసి చెప్తాను వాళ్ళెవరో ఏంటో అంటూ వాళ్ళని ఒక్కొక్కరిని చూసి చెప్పడం మొదలు పెడుతుంది భవానీ. ఒకడో పిజ్జావాడు, ఇంకోడేమో ఐస్ క్రీం బండోడండి, ఇంకొకడో పానీపూరి వాడు, మరొకడో సమోసాల వాడు. వీళ్ళంతా మన ఇంటికి ఎందుకు వచ్చారంటావు? ఉన్నారు కదా నా తింగిరి మేనకోడలు, వాళ్ళని అడిగితే గాని అసలు కదా బయటికి రాదు అంటూ గేట్ తీసుకుని భవానీ, హర్షవర్ధన్ లోపలికి వెళ్తారు. భయం నటిస్తూ తలలో వంచుకుని ఉంటారు. వాళ్ళని చూసి నవ్వుకుంటూ హర్షవర్ధన్ లోపలికి వెళ్ళిపోతాడు. భవానీ చేతిలోకి కర్ర తీసుకుని కోపంగా వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఇందులో నా తప్పేమీ లేదత్తా, అంతా ఇలా అన్యాయం చేసింది. నేనేం అడగకముందే నీకు నువ్వే చెప్తున్నావంటే ఇక్కడ జరిగిన దానికి కథనో మాటలో యాక్షనో డైరెక్షనో మొత్తం నువ్వేనని తెలిసిపోతుందిలే. చెప్పు, ఏమైంది? ఎవరు ఇలాంతా? లలిత ఏమీ మాట్లాడకుండా బిక్కుబిక్కుమంటూ భవానీ చేతిలో ఉన్న కర్రని చూస్తూ ఉంటుంది. లలితను చూస్తే లావణ్యకి నవ్వొస్తూ ఉంటుంది. కానీ నవ్వకుండా ఉండడానికి గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళిన హర్షవర్ధన్ చేతిలో డబ్బులు పట్టుకుని బయటకు వస్తాడు. ముందుగా డెలివరీ బాయ్ని పిలిచి అతనికి డబ్బులిస్తాడు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరిని పిలిచి అందరికీ డబ్బులిచ్చి పంపిస్తాడు. ఒక్క పూట మిమ్మల్ని ఇంటి దగ్గర పెట్టి బయటికి వెళ్ళినందుకు 2000 ఖర్చయ్యాయి. ఇక ఇంట్లోకి పదండి. మీరే తిన్నారా? మీతో పాటు ఎవరైనా వచ్చారా? మేమే తిన్నాం మావయ్య, ఎవరు రాలేదు. సంతోషం. ఇంక పదండి, మీకోసం మీ అత్తయ్య బిర్యానీ తెచ్చింది. ఇక ఆ మాట విని వాళ్ళిద్దరూ సంబరపడుతూ ఉంటారు. పట్నం బిర్యానీ భలే బాగుంటుంది కదా మావయ్య. ఎంత బాగుంటుందో నువ్వే తిని చెప్పాలి. పద, ఇంకా ఆలస్యం ఎందుకు? అత్త కోపంగా చూస్తుంది మావయ్య. ఎవరిని చూస్తుంది కోపంగా? నన్నే. అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను లావణ్య వెళ్ళి బిర్యానీ తినేస్తాం. అంతే. అక్కడి నుంచి మెరుపు తీగలాగా లోపలికి పరిగెడుతుంది లలిత. అది చూసి నవ్వుకుంటారు భవానీ, హర్షవర్ధన్.